ఇవాళ జరుగుతుంది ప్రెస్ మిత్రులు తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారిని ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను, మీ అహంకారం భేషజాలు విడిచి సర్పంచులు చాలా బీద వాళ్ళందరూ కూడాను, బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడాను వాళ్ళు ఒక్కొక్కరు రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పి గ్రామాలని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో పెట్టాలని చెప్పి గత 10 సంవత్సరాలు కూడా బాగా కష్టపడి రాష్ట్రాల్లో ఉన్న అన్ని గ్రామాలను కూడా అభివృద్ధి చేసిన మన సర్పంచులను ఇవాళ మీరు ఈ విధంగా కష్టపెట్టడం సబబు కాదు. వాళ్ళందరూ కూడా ఇవాళ సర్పంచులతో కూర్చుంటే చెప్తా ఉన్నారు, కనీసం వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ బంగారం కూడా తాకట్టు పెట్టి మన గ్రామాలు మంచిగా ఉండాలని చెప్పి అభివృద్ధి చేస్తే మీరు కనీసం వాళ్ళ మొర్రను కూడా వినట్లేదంటే చాలా బాధాకరమైన విషయం. దయచేసి మిమ్మల్ని ఇప్పుడన్నా కూడా పెద్ద కాంట్రాక్టులకు ఎట్లయితే బిల్లు ఇస్తున్నారో సర్పంచులకు ఉండేవి చాలా చిన్న బిల్లులు, 5 లక్షల రూపాయలు కానీ 10 లక్షల రూపాయల బిల్లులు ఉంటాయి వాళ్ళకి. దయచేసి మీరు ఎలా అయితే పెద్ద కాంట్రాక్టర్ బిల్లు ఇస్తున్నారో అలానే మా సర్పంచుల బిల్లులను కూడా చెల్లించాలని చెప్పి ముఖ్యంగా మళ్ళొకసారి మీకు చెప్తా ఉన్నాను, పోలీసులతో నిర్బంధించకండి, పోలీసుల రాజ్యం తీసుకురకండి. మీరు చేయాల్సిందల్లా కేవలం వాళ్ళని పిలిచి వాళ్ళతో ఒక రోజు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ సమస్యలు మీకు అర్థమవుతాయి, వెంటనే తీర్చగలుగుతారు. దయచేసి మళ్ళొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అహంకారం మానండి, భేషజాలు వదిలేయండి. వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళ చిన్న బిల్లులు ఏదైతున్నాయో మన గ్రామాలు అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్న మన గ్రామాలు అవన్నీ అభివృద్ధి చేశారు కాబట్టి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడేదని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము అందరం కూడాను. ఇది మళ్ళొకసారి ప్రజాస్వామ్యంలో ఈ అరెస్టులు ఏదైతే ఉందో వాళ్ళు ప్రజాస్వామ్య విధంగా గాంధేయ మార్గంలోనే వాళ్ళు వచ్చి ఇవాళ మిమ్మల్ని కలిసి వినతి పత్రం ఇస్తా అని చెప్పి వచ్చారు తప్ప వాళ్ళు ఎవరు కూడా గొడవ చేయడానికి రాలేదు. దయచేసి ఈ నిర్బంధాలను కూడా ఆపాలని చెప్పి మమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. అది బాధాకరమైన విషయం. ఇవాళ రాష్ట్రంలో హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లో కూడా, ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న ఏ పనైనా కూడా ప్రజల నుంచి మద్దతు రావట్లేదు, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తూ ఉంది. కాబట్టి ఎందుకు అంటే ఇక్కడ ప్రభుత్వం అహంకారాలు వాళ్ళకున్న భేషజాలతోని ప్రభుత్వాన్ని నడిపించలేకపోతున్నారు కాబట్టి ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. కాబట్టి అన్ని చోట్ల 144 సెక్షన్ ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. గతంలో 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా కేసీఆర్ గారు కనీసం ఒక్కరోజు కూడా 144 సెక్షన్ పెట్టలేదు ఆ రోజు. దానివల్లే రాష్ట్రం అభివృద్ధి పరుగులు తీసింది. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి మీరే చూస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి అయితే పోలీస్ రాజ్యము 144 సెక్షన్ వచ్చిందో మన అభివృద్ధి కాస్త కుంటపడిపోయింది. మనం చూస్తే రెవెన్యూ కలెక్షన్ కానీ జిఎస్టీ కలెక్షన్ కానీ అన్నీ కూడా కింది పడిపోతూ ఉన్నాయి. దయచేసి వెంటనే 144 సెక్షన్ కూడా తీసి ప్రజల్లో మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్ ఒకటి, దయచేసి కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వాలి ప్రజలకి. ఇక్కడికి వచ్చే వ్యాపారవేత్తలకు మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. 144 సెక్షన్కి చాలా మంది వ్యాపారవేత్తలు కూడా ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతున్నారు. కాబట్టి వెంటనే 144 సెక్షన్ కూడా ఎత్తాలని కోరుతాం.